ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య యుద్ధం, ఈ యుద్ధంలో మొట్టమొదటి రోజే ఖమేనీని అమెరికా ఖతం చేయడంతో ఇరాన్ కొత్త నాయకత్వం ఎంతటి బాగా విజృంభిస్తుందంటే తన చరిత్రలోనే 3000 సంవత్సరాల పర్షియన్ చరిత్రలోనే అతి ఘోరమైన దాడికి పాల్పడిందని చెప్పొచ్చు. ఇప్పుడు యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉత్తర అరేబియా సముద్రంలో ఉండి ఇరాన్పై దాడుల్ని పర్యవేక్షిస్తుంది. దీనిపై 70 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పైన ఇరాన్ IRGC ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ భీకరమైన మిసైల్ దాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ మిసైల్ దాడి చాలా విస్తృతంగా ఉన్నట్టు తెలుస్తుంది. IRGC తన అమ్ముల పొదిలోనే అతిపెద్ద హైపర్సోనిక్ మిసైల్ అయిన ఫత్తా-2 అనే హైపర్సోనిక్ మిసైల్ 4ని యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పై ప్రయోగించినట్టు తెలుస్తుంది. యుఎస్ ఏం చెప్తుందంటే యుఎస్ఎస్ సెంట్రల్ కమాండ్ మా మీద మిసైల్ దాడి జరగలేదు అని చెప్తుంది. కానీ ప్రస్తుతం తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ పైన భారీ దాడి చేసింది. ఈ ఫత్తా-2 ఈ మిసైల్ని ప్రయోగించగలిగితే ఈ ఫత్తా-2 అనేది తప్పనిసరిగా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ తాగుతుంది. కాకపోతే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఏంటంటే గోస్ట్ మూవ్మెంట్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే గంటకి 15 knots స్పీడ్తో అది సముద్ర తీరంలో అలా మూవ్ అవుతూ ఉంటుంది జిగ్జాగ్గా. కాబట్టి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అవసరం లేకపోయినా ఈ గోస్ట్ మూవ్మెంట్ వల్ల ఆ ఫత్తా-2 దాన్ని తగలకుండా సముద్రంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఒకవేళ ఫత్తా-2 మాత్రం కరెక్ట్ డైరెక్షన్లో కొడితే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ మాత్రం మట్టి బొగ్గు పాలైపోతుంది. ఎందుకంటే ఏజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని ఆపలేదు. అందులో SM-6 అనేది మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా యాంటీ ఇంటర్సెప్టర్ మిసైల్ కూడా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ కాపాడడం అసంభవం. కాబట్టి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ గోస్ట్ మూమెంట్ ఉంటుంది. అందుకనే ఫత్తా-4 నుండి ఫత్తా-2 అనే మిసైల్ హైపర్సోనిక్ మిసైల్ని కాపాడుకుని ఉంటుంది. ఎందుకు ఫత్తా-2నే IRGC ప్రయోగిస్తుందంటే ఫత్తా-2 అనేది మ్యాక్ 10 కంటే అంటే ధ్వని వేగం కంటే 10 కంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తుందండి. అంటే ఏంటంటే సుమారు 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల పర్ అవర్కి గంటకి 12,000 నుంచి 15 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. కాబట్టి దీన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అది ప్లాస్మాను ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి రాడార్లు దాన్ని కనిపెట్టలేవు. ప్లాస్మా అంటే ఘన, ద్రవ, మనకి సాలిడ్ అని 3 స్టేట్లు ఉంటాయి. ఘన, ద్రవ, వాయు. ఈ 3 స్టేట్లు దాటి 3 స్థితులు దాటి 4వ స్థితి ఉంటుంది స్పేస్లో ప్లాస్మా. అది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అంతటి వేగంతో వెళ్తుంది. కాబట్టి రాడార్లకి అది ఇన్విజిబుల్ అయిపోతుంది. కాబట్టి ఏజీస్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ దాన్ని కనిపెట్టడం అసంభవం. కాబట్టి ఇరానియన్ ఫోర్సెస్ IRGC కరెక్ట్గా ఈ ఫత్తా-2 మిసైల్ని ప్రయోగించగలిగితే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనేది సర్వనాశనం అయిపోతుంది. మరి ఇప్పుడు యుఎస్కి దీన్ని ఎలా కాపాడుకుంటుంది, యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అక్కడ నుంచి దారి మళ్లించి దూరం తీసుకుపోతుందో లేదో చూడాలి. ఏంటంటే ఈ ఫత్తా-2 ఏ మిసైల్ అనేది సుమారు 1200 కిలోమీటర్ల దాకా వెళుతుందనమాట. మళ్ళీ తర్వాత దానికి సయ్యద్దు లాంటి ఇంకా మిసైల్స్ ఉన్నాయి. కాబట్టి 2000 కిలోమీటర్లకు ఇరాన్కి దగ్గర నుంచి దూరం తీసుకుపోతేనే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ఉండగలిగితే తర్వాత ఇజ్రాయెల్ దగ్గర ఇప్పుడు యుఎస్ఎస్ గెరార్డ్ R-4 కూడా ఉన్నాయి. ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో యుఎస్ సుప్రీం మిలిటరీ పవర్కి ప్రపంచంలోనే మిలిటరీ శక్తికి ప్రతిబింబాలు సింబల్స్ ఆఫ్ యుఎస్ఎస్ సుప్రీం మిలిటరీ ఫోర్స్. వాటి మీద ఒక్క అటాక్ జరిగినా అది అమెరికాకి ఘోరమైన అవమానం. ట్రంప్ యుద్ధంలో ఓడిపోయినట్టే చెప్పుకోవాలి. అందుకని ఖమేనీ హతానికి ఈ ప్రతీకారం యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సే టార్గెట్ అంటూ ఇరాన్ పెట్టింది. అంటే యుద్ధం భయానకమైన టర్న్ తీసుకోబోతుందని తెలుస్తుంది.